హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాసిని రాజపుడి. ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన కొత్త కొత్త కిచెన్ టిప్స్ని అయితే మీతో షేర్ చేయబోతున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చిందనేది కమెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు వీడియో చూస్తున్నప్పుడే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. మీరు చాలా సపోర్ట్ చేసినట్లుగా అవుతుంది. ప్లీజ్ అండి, ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం ప్రతిరోజు చాకులను అయితే వాడుతూ ఉంటాం కదా. చాకులను మనం వాడంగా అవి ముద్దు బారిపోతూ ఉంటాయి. మనం కట్ చేసేటప్పుడు అవి తొందరగా కట్ కావన్నమాట. అలాంటప్పుడు మనకు విసుగు వస్తూ ఉంటుంది. అలాగే మనకి టైం కూడా మనకి లేట్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా ఇలా ఫాస్ట్గా కట్ చేయాలి అన్నప్పుడు మనకి చాకు ముద్దు బారిపోయినప్పుడు ఈ విధంగా స్టవ్ పైన ఫస్ట్ వేడి చేయండి. తర్వాత వెంటనే అది వేడిగా ఉన్నప్పుడే ఇలా పింగానివి ఏదైనా కప్స్ ఉంటాయి కదండి పాతవి, దానిపైన ఇలా గీరినట్టుగా ఇలా రుద్దినట్లుగా అన్నామనుకోండి, మనకి చాకులు అనేది షార్ప్గా అయిపోతాయి అన్నమాట. చాలా బాగా యూజ్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము పిండి కలిపేటప్పుడు మనకి చపాతీలు కానీ పుల్కలు కానీ మెత్తగా సాఫ్ట్గా రావాలి, 2 వేలతో తుంచితే తునిగేలాగా ఉండాలి, మరుసటి రోజు వరకున్నా కూడా అవి సాఫ్ట్గా ఉండాలి అంటే ఇలా అయితే పిండి కలుపుకోండి. ఫస్ట్ అయితే మీకు ఎంత పిండి కావాలో అంత తీసుకోండి. దాంట్లో కొద్దిగా సాల్ట్ని వేసుకోండి. తర్వాత ఇలా మనకి నార్మల్ వాటర్తో కాకుండా గోరువెచ్చగా ఉండే వాటర్ తోటి మనం పిండిని కలుపుకోవాలన్నమాట. మరీ ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు, వాటరు అంటే వేడెక్కాల్సిన అవసరం లేదు, కానీ లైట్గా వెచ్చగా ఉండాలన్నమాట. అలా గోరువెచ్చగా ఉండే వాటితోటి గనక పిండి కలుపుకున్నాం అనుకోండి, పిండి అనేది చాలా స్మూత్గా ఉంటుందన్నమాట. అలాగే మనకి ఎక్కువ టైం నానబెట్టాల్సిన పని కూడా ఉండదు. మనం పిండి కలుపుకున్న వెంటనే మనం చపాతీ కావాలన్నా, పూరి కావాలన్నా, పుల్క కావాలన్నా, ఏది కావాలన్నా చేసుకోవచ్చు. పిండి కూడా చాలా సాఫ్ట్గా వస్తుందన్నమాట. చూడండి ఎంత స్మూత్గా, మీకు చూస్తేనే అర్థమైపోతూ ఉంటుంది ఎంత స్మూత్గా ఉందో పిండి. మనము నానబెట్టాల్సినంత టైం లేనప్పుడు ఈ విధంగా వేడి నీళ్ళతో కలిపేసుకోండి. తర్వాత కొద్దిగా పైన ఆయిల్ని వేసేసుకొని ఇంకా కలిపేసుకున్నామంటే మనం చపాతీలు ఇచ్చేసుకోవడానికి కానీ ఏది చేసుకోవాలన్నా పిండి అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో, ఇంకా నానబెట్టే పని ఉండదు, వెంటనే రుద్దేసుకోవడమే. తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే ఇలాంటి షర్ట్స్ని మడత పెట్టాలంటే చాలా టైం పడుతుంది కదా. చాలా టైం పట్టడం అవసరం లేకుండా చాలా ఫాస్ట్గా ఈ విధంగా అయితే మడత పెట్టేసుకోండి. ఫస్ట్ అయితే కింద పైన బటన్ను పెట్టేసుకొని మిడిల్లో ఒకటి పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకోవాలన్నమాట. పెట్టేసుకున్న తర్వాత ఇలా హాఫ్గా మడవండి. నేను చూపిస్తున్నా చూడండి, ఇలా హాఫ్గా ఇలా బ్యాక్ సైడ్కి వేసేసి ఇలా మడవండి. తర్వాత హ్యాండ్స్ ఉంటాయి కదా, హ్యాండ్స్ను అటు ఇటు ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసేసి చూడండి, ఇప్పుడైతే ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఆ షర్ట్ని ఇలా మడిచేయండి మధ్యలోకి. మిగతా షర్ట్ని కూడా దానిపై నుంచి మళ్ళీ మడిచేసామంటే చూడండి వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది. చూడండి ఇలా ఫోల్డ్ చేసేసి మళ్ళీ వెంటనే పక్కనికి ఫోల్డ్ చేసామంటే ఇంకా షర్టు అనేది నీట్గా మనకి ఐరన్ చేసినట్టుగా, మనం షాపింగ్ మాల్స్లో కొంటే ఎలా నీట్గా మడత పెట్టిస్తారో ఆ విధంగా మడత పెట్టేయచ్చు అనమాట. ఎంత బాగుందో చూడండి. తప్పకుండా ట్రై చేయండి. టైం కూడా సేవ్ అవుతుంది, ఈజీగా మడత పెట్టేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే ఇలాంటి పాతవి ఏదైనా కప్స్ ఉన్నాయనుకోండి, వాటిని వేస్ట్గా పడేస్తూ ఉంటాము. కానీ పడేయకుండా ఇలా అయితే యూజ్ చేసుకోండి. ఈ సీజన్లో ఎక్కువగా దోమలు వస్తూ ఉంటాయి కదా. ఇంకా సాయంత్రం 6-7 అవ్వగానే తలుపులు తీసామంటే బయట ఉండే దోమలన్నీ మన ఇంట్లోనే ఉంటాయి. అందుకోసమని దోమల్ని వెళ్ళగొట్టాలంటే ఇలా హోమ్ రెమెడీని అయితే ట్రై చేయండి. మనం ఆల్ అవుట్ గుడ్ అవుట్లు పెట్టడం కంటే ఇలా హోమ్ రెమెడీ అయితే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న, ముసలి వాళ్ళు ఉన్నా కూడా హెల్త్కి ఎఫెక్ట్ కాకుండా ఉంటుందన్నమాట. ఫస్ట్ అయితే మనం వెల్లుల్లిపాయల్ని పొట్టు తీస్తూ ఉంటాం కదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్కి అలా పొట్టు తీసినప్పుడు దాన్ని అయితే మీరు ఎత్తి పెట్టేసుకోండి. అది మనకి చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. చూడండి ఇప్పుడైతే దీన్ని ఇలా అగ్గిపుల్లలతోటి వెలిగించుకోండి. ఇది పొట్టు మనకి ఒక్కొక్కసారి అంటుకోదనమాట, ఎందుకంటే కొద్దిగా తడి ఏదైనా ఉండిందనుకోండి అంటుకోదు, లేదంటే ఫాస్ట్గా అంటుకుంటుంది అనమాట. ఈ విధంగా మనము వెలిగించేసుకోవాలన్నమాట. మనకు వెలగనప్పుడు కొద్దిగా పేపర్ వేసైనా వెలిగించేసుకోండి. ఇలా బాగా అది వెలిగినప్పుడు దీంట్లో కొద్దిగా పసుపును వేయండి. పసుపును వేసేసి తర్వాత ఒక కర్పూరం బిళ్ళను కూడా వేయండి. ఇలా వేయడం వల్ల ఏమవుతుందంటే ఇది మంచి స్మెల్తో పాటు దోమలకి ఒక్క దోమ కూడా ఉండదన్నమాట. దోమలకి ఈ స్మెల్ అస్సలు పడదు. ఇది మనము ఇలా బాగా మనకి అంటుకున్న తర్వాత ఇలా ఆఫ్ చేసేసుకొని ఇంకా మనము ఈ పొగని ఇల్లంతా తిప్పామనుకోండి, మనకి దోమలు అనేది ఉండవు. అలాగే మనకి ఇల్లంతా మంచి స్మెల్ ఉంటుంది. కర్పూరం వేసాం కాబట్టి, పసుపు కర్పూరం వేసాం కాబట్టి మనకి మంచిగా అనిపిస్తూ ఉంటుంది. మనకి ఊపిరి అంటే ఒక్కొక్కసారి జలుబు చేసి ఊపిరి ఆడినట్లుగా ఉంటుంది కదా, అలాంటప్పుడు కూడా ఇది వాసన పీల్చడం వల్ల మనకి ఊపిరి కూడా ఫ్రీగా ఆడుతుంది. అలాగే దగ్గు జలుబున్న
దురద తగ్గుతుంది. అలాగే దోమలైతే పరారైతాయి అన్నమాట బయటికి. చాలా బాగా యూజ్ అవుతుందండి. దోమలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి. వెల్లుల్లిపాయ పొట్టుని ఇలా వెలిగించేసి చేసామంటే చాలా బాగుంటుందన్నమాట. మనం స్మెల్ పీల్చుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మన ఇంట్లో ఇలాంటి వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, ఇలా సగానికి అయితే కట్ చేసేసుకోండి. కట్ చేసుకొని ఇలా రివర్స్ చేసి ఫస్ట్ కింది దాంట్లో ఇలా పైంది ఇలా రివర్స్ చేసి పెట్టేసేయండి. మనం గిన్నెలు కడిగిన తర్వాత స్క్రబ్బర్లని మనం నార్మల్గా కడిగి అలానే పెట్టేస్తాము. తడి ఆరక దాంట్లో వాటర్ అంతా దాంట్లోనే ఉండి అది స్మెల్ వస్తూ ఉంటాయి. అలా స్మెల్ రాకుండా ఇలా చూడండి, ఇలా మనము కట్ చేసిన ఆ వాటర్ బాటిల్లోకి ఇలా పెట్టేసామంటే ఆ వాటర్ అనేది కిందికి దిగుతాయన్నమాట. ఇంకా దాంట్లో వాటర్ అనేది ఒక్క చుక్క కూడా ఉండదు. ఈ విధంగా చేయడం వల్ల మనకి వాటర్ అంతా పోయి మనకి నీట్గా ఉంటాయన్నమాట. అలాగే బ్యాడ్ స్మెల్ కూడా రాకుండా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా చేయడం వల్ల మనకి హెల్త్కి కూడా మంచిదన్నమాట. ఎందుకంటే దాంట్లో బ్యాక్టీరియా అదంతా ఏది ఉండకుండా ఉంటుంది కాబట్టి మన హెల్త్కి కూడా మంచిది. అలాగే ఇలా చేయడం వల్ల మనకి నీట్గా ఉంటాయన్నమాట. బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే వాచ్ని అయితే పెట్టుకుంటూ ఉంటాం కదా, పెట్టుకునేటప్పుడు ఒక్కొక్కసారి మనం పొరపాటున అలానే బ్యాగ్లో పెట్టేశామంటే అది ఇది గీసుకొని పోయి ఇలా స్క్రాచెస్ మాదిరి పడతాయన్నమాట. చూడండి నాదైతే ఎలా అయిందో. కానీ ఇంకా మళ్ళీ దానికి మనం ఏది వేపేయాలన్నా కూడా ఫస్ట్ ఉన్నట్లుగా రాదనమాట. అందుకని మనము వాచెస్ని ఎప్పుడైనా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకునేటప్పుడు ఇలా అయితే పెట్టేసుకోండి. చూడండి, ఒక టిష్యూ పేపర్లో పెట్టేసుకోండి. తర్వాత దీనికి ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసి పెట్టేసుకున్నామంటే మనకి బ్యాగ్లో ఏది పెట్టుకున్నా కూడా దీనికి రాసుకోవడము అలాంటిది జరగకుండా ఉంటుందన్నమాట. అలాగే నీట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా పెట్టుకోవడం వల్ల మనకి స్క్రాచెస్ అదంతా ఏది పడకుండా నీట్గా ఉంటాయన్నమాట. మళ్ళీ మనకు అలాంటిది దొరకదు కాబట్టి ఈ టిప్ని అయితే ట్రై చేయండి. చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మన ఇంట్లో మనం బజ్జీలు వేస్తూ ఉంటాం కదా, చాలామంది ఏమనుకుంటారంటే ఇంట్లో చేస్తే బజ్జీలు బాగా రావు, బయటవైతే అంత బాగుంటాయి అనుకుంటూ ఉంటారు. మనకి బజ్జీలు బాగా రావాలి అని అంటే మనకి ఏం చేయాలంటే చెప్తాను. పిండిని అయితే ఈ విధంగా మరీ ఎక్కువ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా కలిపేసుకోండి. తర్వాత మనకి బజ్జీలు బాగా రావాలి అని అంటే మనకి పచ్చిమిర్చికి లాస్ట్లో ఉంటుంది కదండి కొస్తకు, అది తుంచేసుకోవాలన్నమాట. లేదంటే కట్ చేసేసుకోండి. అది ఉండడం వల్ల బజ్జీలు కూడా నీట్గా సన్నగా వస్తాయన్నమాట. అది కట్ చేసుకోండి. అలాగే మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, పచ్చిమిర్చివి కారం అని తినలేరు కదా, మిర్చినంతా తీసేస్తూ ఉంటారు. అందుకని ఇలా సగానికి కట్ చేసుకొని దాంట్లో ఉండే విత్తనాలంతా ఇదిలో కొట్టేసేయండి. అన్ని రాలి పడిపోతాయన్నమాట. విత్తనాలను తీసేసామంటే మనకి బజ్జీలు కూడా అలానే మిరపకాయతో సహా తినేసేయచ్చు. మనకి తినడానికి బాగుంటుంది. అలాగే మనకి టేస్టీగా ఉంటాయి. చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నా కూడా మిర్చిని తీయకుండా మొత్తం అలానే తినేస్తారనమాట. చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలా చేసేసుకొని బజ్జీలను వేసుకున్నామంటే టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే ప్రతిరోజు మిక్సీని వాడుతూ ఉంటాం, మిక్సీ జార్లను వాడుతూ ఉంటాము. మనం మిక్సీ జార్లను కడుగుతూ ఉంటాం కానీ ఇలా రబ్బర్ తీసి అంతా మన ఇంట్లో మేడ్స్ ఉన్నా కడగరు. మరి ఇది ఇలానే ఉండిందనుకోండి, మనకి దాంట్లో బ్యాక్టీరియా అదంతా చేరుతుంది, మనకి రోగాలు కూడా వస్తూ ఉంటాయి. అందుకని కనీసం అంటే 2 డేస్కి ఒకసారైనా ఈ రబ్బర్ని అయితే ఇలా తీసేసేయండి. తర్వాత ఇప్పుడు చూడండి, ఇలా ఒక ప్లేట్ని అయితే తీసుకోండి. దాంట్లో కొద్దిగా విమ్ వేసేసి ఇప్పుడు ఇలా కొన్ని వాటర్ వేసేసి ఒకటి ఏదైనా బ్రష్ను మనం ఒక 10 రూపీస్ బ్రష్ తెచ్చుకున్నాం అనుకోండి, కిచెన్లో మనకి ఇలా రుద్దుకోవడానికి ఏదైనా గిన్నెల్లో పోనివి రుద్దడానికి చాలా బాగుంటుందన్నమాట. ఈ విధంగా మనము ఇలా బ్రష్ తోటి కనుక రుద్దేశామంటే చూడండి, దానికి అదంతా ఉండేదంతా మూతకు ఉండేదంతా నీట్గా పోయిందనమాట. ఇలా నీట్గా పోతుంది, మనకి చాలా బాగుంటుందన్నమాట. అలాగే మనకి ఇలా నీట్గా పోవడం వల్ల అలాగే మనకి మూత కూడా కొత్తగా వస్తుందన్నమాట. అలాగే ఈ రబ్బర్కి ఉండేది కూడా ఇలా బ్రష్ తోటి రుద్దేశామంటే మొత్తం పోతుంది. చూడండి ఎంత బాగా నీట్గా కొత్త దానిలా తలతల మెరుస్తుందన్నమాట. ఇలా కనుక చేసామంటే మనకి ఎప్పుడు బాగా నీట్గా ఉంటాయన్నమాట. మిక్సీలైనా మిక్సీ జార్లైనా అలాగే హైజెనిక్గా కూడా ఉంటాయి. మన ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడుకోవచ్చు అనమాట. ఈ విధంగా చూడండి ఎంత నీట్గా కొత్త దానిలో అయిపోయిందనమాట. ఈ విధంగా బ్రష్ను పెట్టేసుకోండి. ఏదైనా సరే పోనప్పుడు ఇలా బ్రష్ తోటి రుద్దేశామంటే నీట్గా పోతుందనమాట. టీ గిన్నెలకైనా కూడా రుద్దొచ్చు కింది పక్కన. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము ఒక్కొక్కసారి ప్లాస్టర్ని కట్ చేయడానికి కత్తెర లేనప్పుడు మనం ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. ఇలా నేను వీడియోలో
వీడియోలో చూపించినట్లుగా మన ఇంట్లో కాయిన్స్ ఉంటాయి కదండి, 1 రూపీ కాయిన్స్ కానీ 2 రూపీస్ కాయిన్స్ కానీ అవి పెట్టుకొని మనం ఈ విధంగా ఈజీగా మనమైతే దాన్నైతే కట్ చేయొచ్చు అనమాట. చూడండి ఎంత ఈజీగా కట్ చేయొచ్చో. ఇలా చేసామంటే మనకి టైం కూడా సేవ్ అవుతుందన్నమాట. మనకి కత్తెర లేనప్పుడు, మనం అది కట్ చేయడానికి రానప్పుడు ఈ విధంగా మనము కాయిన్స్ తోటి కూడా కట్ చేసేసుకోవచ్చు అనమాట. ఎలాగో మన ఇంట్లో రూపాయి కాయిన్స్, 2 రూపీస్ కాయిన్స్ ఉంటాయి కాబట్టి మనం ఏదానికన్నా స్టిక్కర్ అతికించాలన్నప్పుడు ఈ విధంగా తీసేసుకోండి. చూడండి ఎంత బాగా వస్తుందో. మనకి కత్తెర కోసం వెతికే టైంలోపు ఇది మనం కట్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఇలా దీనికి అతికించుకొని మనం ఎక్కడ కావాలనో అక్కడ అతికించుకోవచ్చు అనమాట. ఇలా ఒకసారి ఎన్ని కావాలనో అన్ని పీసెస్ను తుంచేసుకొని తర్వాత మనం అతికించేసుకోవచ్చు. అలాగే అది మనకి కనిపించకుండా ఒక్కోసారి వెతుక్కుంటూ ఉంటాం కదా, మనం వాడిన తర్వాత ఇలా కొద్దిగా రివర్స్ చేసి పెట్టేసామంటే మళ్ళీ మనం వాడుకునేటప్పుడు ఈజీగా దొరుకుతుందన్నమాట. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనం పప్పునైతే మిగిలిందంటే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం కదా, మరి దాన్ని వేడి పెట్టాలంటే డైరెక్ట్గా వేడి పెట్టామంటే అది టేస్ట్ మారిపోతుంది, అసలు తినలేమన్నమాట, టేస్ట్ పూర్తిగా మారిపోతుంది. మరి మనం దాన్ని ఎలా వేడి పెట్టాలి డైరెక్ట్గా వేడి పెట్టకుండా అంటే చెప్తాను, చూసేసేయండి. ఫస్ట్ అయితే ఒక గిన్నెలో వాటర్ తీసుకోండి. వాటర్ని తీసుకొని ఈ వాటర్ని ఇలా స్టవ్ పైన పెట్టేసేయండి. అవి వాటర్ వేడెక్కాలన్నమాట. వేడెక్కేటప్పుడే ఈ పప్పు గిన్నెని అందులో పెట్టేసేయండి. అందులో పెట్టేసామంటే ఆ పప్పు కూడా మనకి బాగా వేడెక్కుతుంది అనమాట. వేడెక్కి మనకి పప్పు కూడా ఇప్పుడే వండింటాం కదా అలా అవుతుందన్నమాట. అంత ఫ్రెష్గా అవుతుంది. చూడండి మనం ఇలా వేడి చేయడం వల్ల పప్పు అనేది టేస్టీగా ఉంటుంది. అలాగే పప్పు అనేది మాడినట్లు కూడా కాదు. అలాగే మనం ఇప్పుడే వేడిగా మనం వండుకుంటాం చూడండి, అలా అవుతుందన్నమాట. ఇలా చేయడం వల్ల ఇప్పుడే వండినట్లుగా అయిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనం పచ్చళ్ళు కానీ ఏదైనా కూరలు కానీ డైరెక్ట్గా వేడి పెట్టలేనివి ఈ టిప్ని అయితే ట్రై చేయండి. మనం దోశలేకి చట్నీ కూడా మనం మిగిలిందంటే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం కదా, చల్లది తినలేం కాబట్టి ఈ టిప్నే ఫాలో కండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మన ఇంట్లో పెరుగుతో ఈ సమ్మర్లో ఇలా కనుక చేసామంటే మనకి ఎండవేడి నుంచి తగ్గించుకోవచ్చు అనమాట. మనకి ఎండల కాలంలో ఎక్కువ ఎండలు ఉంటూ ఉంటాయి కదండి, ఇంకా ఆల్రెడీ ఎండలు అయితే స్టార్ట్ అయిపోయాయి. మనం బయటికి వెళ్ళినప్పుడు కానీ లేదంటే ఇంట్లోనైనా సరే రోజు ఇలా ఒక 2-3 సార్లు మజ్జిగను కనుక తీసుకున్నాం అనుకోండి, మనము ఎండకు వెళ్ళినా కూడా మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. మజ్జిగని ఫస్ట్ పెరుగునైతే ఇలా మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టేసేయండి. లేదంటే మజ్జిగ ఉంటే చిలుక్కోండి, అది మనకి టైం ఎక్కువగా పడుతుందంటే ఇలా మనము మిక్సీ అయితే పట్టేసుకోండి. దీంట్లో నిమ్మకాయను పిండేసుకోవాలన్నమాట. ఒక గ్లాస్లో ఒక 1/2 చెక్క నిమ్మకాయను పిండేసుకొని తర్వాత దీంట్లో మనకి టేస్ట్ కోసం బీపీ లేని వాళ్ళైతే టేస్ట్ కోసం కొద్దిగా సాల్ట్ని అయితే వేసుకోండి, లేదంటే కొద్దిగా షుగర్ లేని వాళ్ళైతే కొద్దిగా షుగర్ను కూడా వేసేసుకోవచ్చు అనమాట. ఇలా నిమ్మరసం పిండుకొని మజ్జిగలో తాగడం వల్ల ఎండాకాలం అనేది ఎండబెట్ట కొట్టకుండా ఉంటుంది. అలాగే మనకి బాడీకి చలువ కూడా చేస్తుందన్నమాట. మనం బయటికి వెళ్ళినా కూడా మన బాడీకి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు, కళ్ళు తిరగడం అలాంటిది జరగకుండా ఉంటుంది. ప్రతిరోజు కనీసం ఒక 2-3 టైమ్స్ అయినా ఈ మజ్జిగనైతే తాగేసేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, ఫస్ట్ అయితే ఒక గిన్నెనైతే తీసుకోండి. దాంట్లో 1 గ్లాస్ వాటర్ అయితే పోయండి. తర్వాత ఇప్పుడు ఈ వాటర్లో మనము 1 టేబుల్ స్పూన్ మెంతులు అయితే వేసుకోవాలన్నమాట. ఈ మెంతుల్ని ఇప్పుడు మనం స్టవ్ పైన పెట్టేసి వేడి చేయాలి. ఇది ఇలా స్టవ్ పైన పెట్టేసుకోండి. చూడండి ఇప్పుడైతే ఇలా వేడి చేయండి. వేడి చేస్తే మనకు ఒక 5 మినిట్స్ వేడి చేసామంటే ఆ మెంతులు అనేది కలర్ మారుతాయి. అంటే కొద్దిసేపు నానబెట్టామనుకోండి తొందరగా కలర్ మారుతాయి. ఇప్పుడు నేను నానబెట్టకుండా వెంటనే వేడి చేస్తున్నాను అనమాట వీడియో కోసం అనేసి. చూడండి ఇలా మనము వేడి చేసామంటే ఒక 5 మినిట్స్కి ఈ విధంగా అవి బాగా కలర్ అనేది మారుతాయి అన్నమాట. కలర్ మారేసి ఈ విధంగా వాటర్ అయితే ఈ విధంగా వస్తాయి కలరు. ఇలా చేసుకున్నామంటే చూడండి మనకి చాలా బెనిఫిట్స్ అనమాట. లేడీస్కు పీరియడ్స్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. చాలామందికి రెగ్యులర్గా పీరియడ్స్ అనేది రాకుండా ఇరెగ్యులర్గా వస్తూ ఉంటాయి. అలాగే చాలామంది లేడీస్కు పీసీఓడి ప్రాబ్లం ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఇలా మెంతులను ఉడకబెట్టేసుకొని తర్వాత ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా ఉడగట్టేసుకొని ప్రతిరోజు మార్నింగ్ కనుక తీసుకున్నామంటే పీరియడ్స్ రెగ్యులర్గా వస్తాయి. అలాగే పీసీఓడి ప్రాబ్లం తగ్గుతుంది. అలాగే షుగర్ ఉండే వాళ్ళకి షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది అనమాట. థైరాయిడ్ ఉండే వాళ్ళైతే అస్సలు తాగొద్దండి. షుగర్ ఉండే వాళ్ళు ఇది తాగారనుకోండి షుగర్ అనేది ఎక్కువగా కాకుండా నార్మల్గా ఉంటుంది. షుగర్ని అనేది తగ్గిస్తుంది అనమాట. ఇది
ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మన ఇంట్లో అలోవెరా ఉండిందనుకోండి, అలోవెరాతో ఇలా కనుక చేసామంటే ఇంక ఇప్పుడు సీజన్ మారుతుంది కదా, సీజన్ మారినప్పుడు మనకి చాలామందికి స్కిన్ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. అంటే స్కిన్ అంతా పగలడము, రఫ్గా కావడము, మంట తీయడం అలా జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఇదైతే ట్రై చేయండి. అలోవెరాను కట్ చేసేసుకొని ఇలా పైన పైన ఉండే పొరనైతే తీసేసేయండి ఆకుని. తర్వాత ఇలా జెల్ ఉంటుంది కదా, దాన్ని చాకుతో ఇలా గీరినట్టుగా అనేసి దీనిపైన కాఫీ పొడి వేయండి. అలాగే కొద్దిగా పసుపును కూడా వేయాలన్నమాట. అలాగే కొద్దిగా పంచదార మంచి స్క్రబ్బర్గా పనిచేస్తుంది. కాఫీ పొడి అనేది మన స్కిన్ పైన ఉండే ట్యాన్ మొత్తం రిమూవ్ చేస్తుంది. అలాగే స్కిన్ గ్లో కావడానికి సహాయం చేస్తుంది. అలాగే షుగర్ అనేది మన స్కిన్ పైన ఉండే మనకి దాన్ని అంతే మనకి స్క్రబ్బర్ మాదిరి పనిచేసి స్కిన్లో ఎక్కడైనా నల్లగా అలా పేరుకొని పోయిన ఉండే మురికినంతా పోగొడుతుంది అనమాట. పసుపు అనేది మన స్కిన్ని గ్లో చేస్తుంది. అలోవెరా అనేది స్కిన్ తెల్ల కావడానికి చేస్తుంది. కాబట్టి దీన్ని మనం ఇలా ఫేస్కి అప్లై చేసుకోవడం వల్ల ఫేస్కు చాలా మంచిది. అలాగే మన స్కిన్ అనేది పగలకుండా డ్యామేజ్ కాకుండా చేస్తుంది అలోవెరా. ఇలా చేయడం వల్ల మన స్కిన్ అనేది అస్సలు చలికాలంలో కానీ ఏ సీజన్లో అయినా కూడా స్కిన్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. పగలడము అలాంటిది జరగకుండా ఉంటుంది. చాలా బాగా పనిచేస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి ఎక్కువగా ఎలుకలతో ఇబ్బంది పడుతూ ఉన్నారా, అయితే ట్యాబ్లెట్ తోటి ఇలా చేశారంటే మీ ఇంట్లో ఎలుకల్ని క్షణాల్లో తరిమేసేయచ్చు. ఇంకా మళ్ళీ జన్మలో రావు. అలాగే చంపకుండా మనమైతే వాటిని అయితే తరిమేసేయచ్చు అనమాట. ఫస్ట్ అయితే ఒక ట్యాబ్లెట్ని అయితే తీసుకోండి. మీ ఇంట్లో ఏది ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్ ఉంటే అది తీసుకోండి, లేదంటే నార్మల్దైనా తీసుకోండి. నేనైతే డోలో ట్యాబ్లెట్ అయితే ఒకటి తీసుకొని ఇలా ఒక కవర్ పైన కానీ పేపర్ పైన కానీ దంచండి. ఇలా బాగా మెత్తగా పొడిగా దంచండి. దంచిన తర్వాత ఇప్పుడైతే ఇలా ఒక మూతనైతే తీసుకోండి. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ అంతా గోధుమ పిండి, మనం గోధుమ పిండి అయితే తీసుకోవాలి. దాంట్లోనే కొద్దిగా వెనిగర్, అంటే ఆ పిండిని కలుపుకోవడానికి సరిపడినంత. అలాగే చూడండి ఇలా ఒక స్పూన్ తీసుకొని కలిపేసుకొని మళ్ళీ దాంట్లోనే కలిపేటప్పుడే ఈ దంచి పెట్టుకున్న ఈ పొడిని అయితే వేయండి. ఇలా ఈ పొడిని కూడా వేసేసి ఇలా బాగా కలిపేసుకోండి. ఈ ట్యాబ్లెట్ పొడి అలాగే గోధుమ పిండి వెనిగర్, వాటర్ వేయొద్దండి, ఇంకా వెనిగర్ తోటే కలిపేసేయండి. ఈ స్మెల్ అనేది ఎలుకలకి అస్సలు పడదు. దీన్ని కనుక తిన్నాయంటే ఎలుకలు పరుగులు పెడతాయన్నమాట. ట్యాబ్లెట్ తిన్నాయనుకొని దాన్ని కడుపులో తిప్పినట్లు కావడము, కడుపు ఉబ్బడము, అలాగే వెనిగర్ వల్ల కడుపులో దానికి ఒక రకంగా అయిపోవడము, గోధుమ పిండి వల్ల దాని కడుపులో అతుక్కున్నట్లుగా కావడం వల్ల మనకి ఎలుకలు అనేది ఇంకా మళ్ళీ జన్మలో రావన్నమాట, భయపడిపోతాయన్నమాట, పరుగులు తీస్తాయి. ఈ విధంగా ఒక పేపర్కి అప్లై చేయండి. ఎందుకంటే నైట్ ఏ టైంలో ఎక్కువగా మనం పడుకున్న తర్వాత తిరుగుతూ ఉంటాయి కదా, మనకి అర్థమవుతుంది కదా మనం పడుకునేటప్పుడు. దీన్ని ఇలా పేపర్ పైన అప్లై చేసేసి పెట్టేసేసి మార్నింగ్ లేవగానే తీసేసేయండి. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో జాగ్రత్తగా ఉండండి. దీన్ని పెట్టేసేయండి నైట్ పడుకునేటప్పుడు. ఇంకా పెట్టేసేసామంటే నైట్ అవి దీన్ని తినడానికి వస్తాయన్నమాట. ఫస్ట్ అయితే దీన్ని ఏదో చూద్దామనేసి తినడానికి వస్తాయి. ఇంకా అది తిన్నప్పటి నుంచి దాని కడుపులో ఒక రకంగా అయిపోయి ఇంకా మళ్ళీ రావన్నమాట, అస్సలు రావు. ఎక్కడైతే తిరుగుతాయో ఆ ప్లేస్లో పెట్టేసేయండి. ఇంకా అసలు మనం ఎలుకలు అనేది ఎటువంటి మందు పెట్టకుండా, ఎటువంటి చంపకుండా, అలాగే ఎటువంటిది ఏది వాడకుండా ఎలుకలను అయితే తరిమేసేయచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, లాస్ట్ టిప్, ప్రతి ఒక్క ఆడవారికి బాగా ఉపయోగపడే టిప్పు. మనము చపాతీలు చేసుకున్న తర్వాత మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం కదా, ఫ్రిడ్జ్లో పెట్టేసినామనుకోండి మళ్ళీ మనం చేయడానికి మరుసటి రోజు కానీ లేదంటే ఉదయం పెట్టి సాయంత్రం తీసామంటే పిండి అనేది గట్టిగా ఉంటుంది. అది ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల దాన్ని మనం చపాతీలు రుద్దాలంటే చేతులంతా నొప్పి పుడతాయి. మరి మన క్షణాల్లో చపాతీ పిండిని నార్మల్గా చేసుకోవాలి అని అంటే ఇలా ఒక కుక్కర్ తీసుకోండి. దాంట్లో ఒక గ్లాస్ వాటర్ వేసేసి ఈ చపాతీ ఉండే పిండి ఉంది కదా ఆ గిన్నెను కుక్కర్లో పెట్టేసేయండి. విజిల్ ఏమి రావాల్సిన అవసరం లేదు. ఒక 2-3 మినిట్స్ ఇలా వేడి చేయండి. చూడండి వాటర్ అంతా బాగా ఉడుకుతున్నాయి కదా, ఇంకా ఆ పిండి అంతా అది గట్టిగా ఉండేదంతా నార్మల్గా సాఫ్ట్గా అయిపోయి ఉంటుందన్నమాట. ఇంకా మనం పిండి ఎక్కువసేపు దాన్ని ఆరబెట్టుకొని తర్వాత చేసుకోవాలంటే టైం చాలా పడుతుంది. కాబట్టి మనం వెంటనే చపాతీలు చేసుకోవాలన్నప్పుడు ఇలా కుక్కర్లో వేడి చేయండి. ఇంకా పిండి వెంటనే సాఫ్ట్గా అయిపోతుంది అనమాట. లేదంటే నార్మల్గా అయితే ఫ్రిడ్జ్లో నుంచి తీసిన 1/2 అవర్ కానీ అది పిండి నార్మల్ స్టేజ్కి రాదు. కాబట్టి ఇలా మనం వెంటనే చేసుకోవాలన్నప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి.
చూడండి పిండి ఎంత సాఫ్ట్గా వచ్చేసిందో. మనం వెంటనే చపాతీలనైతే రుద్దేసుకోవచ్చు అనమాట. ఇలా కనుక చేసామంటే మనకి పని కూడా సేవ్ అవుతుంది, టైం సేవ్ అవుతుంది, అలాగే మనకి పని కూడా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. చూడండి ఇలా చేసుకోవచ్చు. అలాగే మనకి ఒక్కొక్కసారి గిన్నెలో పెట్టకుండా కూడా ఇలా కుక్కర్ మూత పైన పెట్టేసి మనం కుక్కర్లో నీళ్లు పోసేసి పెట్టేసినా కూడా ఆవిరికి కూడా ఆ పిండి అనేది వేడెక్కుతుంది అనమాట. ఇలా ఉండలుగా కాకుండా కూడా ఆ పిండిని అనేది ఆ కుక్కర్ మూతకు కూడా అతికిచ్చేసైనా మనం వేడి చేసుకోవచ్చు అనమాట. గిన్నెలో లేకుండా ప్లాస్టిక్ డబ్బాలో పెట్టినామనుకోండి పిండిని, ప్లాస్టిక్ది పెడితే మెల్ట్ అవుతుంది కాబట్టి మెల్ట్ కాకుండా ఈ కుక్కర్ మూతకి మనము ఆ పిండిని అతికిచ్చేసి కుక్కర్లో నీళ్లు పోసేసి వేడి పెట్టినా కూడా పిండి అనేది కొద్దిసేపటికే వేడెక్కుతుంది అనమాట. వేడెక్కి పిండి నార్మల్ స్టేజ్కి వస్తుంది చల్లగా లేకుండా. ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట. గిన్నెలో పెట్టుకోలేనప్పుడు పిండిని మూతకు అతికిచ్చేసి కూడా మనం వేడి చేసుకోవచ్చు అనమాట. ఎలా అయినా సరే ఇలా చేసుకున్నామంటే మనం చపాతీ పిండి ఎంత చల్లగా ఉన్నా సరే వెంటనే నార్మల్ స్టేజ్కి తెచ్చుకొని చపాతీలను అయితే రుద్దేసుకోవచ్చు. ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. నేనైతే ఈ టిప్నే ఫాలో అవుతాను, అందుకోసమనే మీతో కూడా షేర్ చేస్తున్నాను. సో ఇవండి ఈరోజు టిప్స్. మరి నచ్చాయా? నచ్చితే వీడియోని లైక్ చేయండి. మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి. అలాగే మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు అందరికీ బాయ్ అండి.